మర్నాడు ఉదయం 6 గంటల్లోపునే రైల్వే స్టేషన్కి బయలుదేరారు రాగిణీదేవి, లావణ్య, మోహన్లు. ఓ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏసీ బోగీలోకి ఎక్కారు. అదే రోజు ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్లో దిగిన డీఎస్పీ రాగిణీదేవి నివాసమున్న అపార్ట్మెంట్కు చేరుకున్నాడు. అతని వద్ద లావణ్య వదిలి వెళ్ళిన హ్యాండ్ బ్యాగ్ ఉంది. దానిలోనే లావణ్య సెల్లు, ఫ్లాట్ తాలూకు తాళం చెవులు వగైరా ఉన్నాయి. లిఫ్ట్లోకి పైకి వెళ్ళి ఫ్లాట్ కాలింగ్ బెల్ ప్రెస్ చేశాడు. 1/2 నిమిషం తర్వాత అనుమానం వచ్చి పరిశీలించాడు. డోర్ లాక్ చేసి ఉండడం గమనించి ఆశ్చర్యపోయాడు. తన దగ్గరున్న బ్యాగ్లోని తాళం చెవిని తీసి డోర్ ఓపెన్ చేశాడు. లోపలికి ప్రవేశించాడు. లోపల అన్నింటినీ పరిశీలించి చూశాడు. అన్నీ చక్కగా సర్దే ఉన్నాయి. రాగిణి బెడ్రూమ్లోకి వెళ్ళి చూశాడు. ఆ గదికి తాళం చెవితో తీసే అలాక్ ఏర్పాటు లేదు. నెంబరింగ్ లాక్ అది. 6 సంఖ్యల నెంబర్ అది. రాగిణి గది కేవలం బెడ్రూమ్ మాత్రమే కాదు, ఆమె లోకమది, ఆమె అంతరంగమది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె మనసుల అంతుపట్టని రహస్య మందిరం అది. ఆ సంఖ్య తనకు తెలుసు. ఆమె ఎప్పుడు తనకు చెప్పంది ఆ సంఖ్య, కానీ తను తెలుసుకోగలిగాడు. కానీ ఆమె లేనప్పుడు తను ఎప్పుడు ఇక్కడికి రాలేదు. వచ్చిన ఆ గదిలో ఉండే అవకాశమే ఇవ్వలేదు ఆమె. తనకో గదిని, అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయించుంచింది. మానసికంగా వేరువేరుగా ఉండే తమలాంటి వారికి ఒక్క గది చాలదు. ఆదరించదు, ఆహ్వానించదు. గుర్తుకొచ్చి అదోలా నవ్వుకున్నాడు. కూతురు బర్త్డే జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ సంఖ్యకు తలొగ్గిన లాక్ విడిపోయింది. తలుపు తెరుచుకుంది. గది లోపల ఎడారిలో కొండల మధ్య అస్తమిస్తున్న సూర్యుని తైలవర్ణ చిత్రం ఉంది. అది రాగిణీదేవి స్వయంగా చిత్రించింది. బెడ్ తలవైపున గోడ ఉంది. మరో గోడపైన దీనవదనంతో చూస్తున్న ఓ స్త్రీ దేనికోసమో నిరీక్షిస్తున్న చిత్రం చూసి ఇందాక నవ్వుకున్నట్లుగానే నవ్వాడు. వీళ్ళెక్కడికి వెళ్ళారో తెలియదు. చెప్పవలసిన అవసరం, బాధ్యతలు లేవు అనుకుంటూ తన సెల్లును బయటికి తీశాడు. రాగిణీదేవి గారు తన పర్సనల్ సెల్ను ఇంతవరకు తనకు తెలియనివ్వలేదు. ఆమె తన అర్ధాంగి. లావణ్య ఫోన్లో ఆ నెంబర్ ఉండొచ్చు అనుకుని దాన్ని తీసి ఆన్ చేశాడు. ఎంటర్ ద పాస్వర్డ్. ఆ పిల్ల వెళ్ళిపోయిన తర్వాత సెర్చ్లో దొరికిన దీంతో కాంటాక్ట్ అవ్వచ్చేమో అని చూశాడు. మళ్ళీ ప్రయత్నించాడు. మళ్ళీ లక్కీగా కలవచ్చేమో అని మళ్ళీ 4 సార్లు నెంబర్లో కొట్టి విఫలమయ్యాడు. మరోసారి అనుకుంటే దీన్ని తగలయ్యా, ఛార్జింగ్ అయిపోయింది. విసిరి కొట్టాలంత కోపం తన్నుకొచ్చింది. నిగ్రహించుకున్నాడు. ఏం చేయాలో తెలియని వాడిలా 2 నిమిషాలు కుర్చీలో కూలబడిపోయాడు. ఆ మమ్మీకి తగ్గట్టు ఈ బేబీ. కొంచెం మంచినీళ్ళు తాగి కింద దిగి వచ్చాడు. వాచ్మెన్ను సంప్రదించాడు. వాడు మీరెవరు అన్నట్టు చూశాడు. అదే ప్రశ్న వేశాడంతే. వాడిని లాగిపెట్టి కొట్టాలనిపించింది. కర్మ, మొగుడుగా ఉన్న మనిషి ఎవరు మీరు అని ప్రశ్నించుకోవాల్సి వస్తోంది. మొగుడు నేను చెప్తే నా పెళ్ళాం ఎక్కడికి వెళ్ళిందో చెప్పలేదా? అంత చక్కగా ఉందా మీ సంసారం అని డైరెక్ట్గా అనలేకపోయినా తనలోనే అనుకుంటాడు. ఫ్రీ పబ్లిసిటీ చేస్తాడు. వాళ్ళ దగ్గర బంధువుని. ఈ మొగాన్ని ఇదివరకు ఎప్పుడు చూసినట్లేదే అన్న డౌట్ను కళ్ళల్లోంచే వ్యక్తపరిచాడు. మళ్ళీ ఏమనుకున్నాడు? ఆ ఒడ్డు పొడవును చూసి, మేడం గారు, వారమ్మాయి ఇంకో అబ్బాయి తెల్లవారుజామునే బయటికి వెళ్ళిపోయారు సార్, ఇంకా రాలేదు అన్నాడు వాచ్మెన్. అర్థమైనట్టుగా తల ఊపాడు. మళ్ళీ పైకి వెళ్ళాడు. ఫ్లాట్లోనికి ప్రవేశించి బయట డోర్కు గడి పెట్టాడు. మళ్ళీ ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి నిశ్చితంగా సెర్చ్ ప్రారంభించాడు. రాగిని పడుకునే బెడ్ వైపున్న సరుగులు తీశాడు. పరీక్షగా చూశాడు. పెయిన్ కిల్లర్, స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వగైరా కనిపించాయి. దాని కింద మరో సరుగు తీసి చూశాడు. అందులో ఒక డైరీ కనపడింది. అది గడిచిన సంవత్సరానిది. గబగబా పేజీలు తిరగేశాడు. తనకు సంబంధించిన విషయాలు ఏమీ లేవు. ఏవేవో కొటేషన్లు, సూక్తులు లాంటివి తప్ప. కానీ చివరి పేజీలోని విషయాలు ఎక్కువగా ఉండటం గమనించి చదవసాగాడు. నా మనసు నేను జయించలేకపోతున్నాను. నా అహంతో అది కలిసి పోరాడుతోంది. నన్ను లొంగ తీసుకుంటోంది. నా మనసును చంపేసి ఆయన దగ్గరకు వెళ్ళాలనుకున్న అహం అడ్డుపడుతోంది. అది చావదు. నేను చచ్చేదాకా ఉంటుందేమో. మరి ఆయనకు నాకున్న పరిస్థితే వంటిదే ఉందా? లేకపోతే నా దగ్గరికి ఎందుకు రారు? రావద్దని నేనెప్పుడు అనలేదే. ఎంతైనా ఆయన మగాడు, మొగుడు. భార్య ముందు మనసు విప్పరు. కనీసం ఆ ప్రయత్నం కూడా చేయరు. కానీ నేను ఆయన భార్యను కాదా?
విప్పాలి. మనసు విప్పి ఎన్నో చెప్పాలనుకున్నాను. ముందుగా ఈ అర్ధరాత్రి దాడుతుండగా న్యూ ఇయర్ విషెస్ చెప్పాలని ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇవ్వలేదు. ఆయనకు భార్య అవసరం లేనప్పుడు నాకు మాత్రం భర్త అవసరం ఎందుకు ఉండాలి? నేనేమి ఆయన మీద ఆధారపడి బతకడం లేదు కదా. మరెందుకంత నిర్లక్ష్యం? నా సంపాదన నా సొంతం, నా మనసు నా సొంతం. మనసు లేని శరీరం, మమత లేని బ్రతుకు మిగిలిన ఆయన కోసం ఇంకేమీ నేనే తప్పించాలా? అర్థం లేని పని అని అర్థం చేసుకున్నాను. కానీ లావణ్య గురించి తపన పడాలి. పడక తప్పదు మరి. లావణ్య నా వల్లనే స్వతంత్ర భావాలతో పెరుగుతోంది. దానికి నేనిచ్చిన స్వేచ్ఛ ఫలితమేమో మరి. అయితే అది దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు నిఘా పెడుతూనే ఉన్నాను. లావణ్యకు గొప్ప సంబంధం చూసి నేనే పెళ్లి చేస్తా. మొగుడి చాటున మొగుడి తాలూకు మనుషుల నీడన బానిసలా బ్రతికే పరిస్థితి లేకుండా లైఫ్ను పూర్తిగా హాయిగా ఎంజాయ్ చేయాలి. లావణ్య మనసును స్వేచ్ఛను అర్థం చేసుకున్నవాడితో ఆమె పెళ్లి జరగాలి. అలాంటి వాడినే వెతికి తెచ్చి ఫిక్స్ చేస్తా. చదివి నిట్టూర్చాడు డిఎస్పి. కొన్ని క్షణాలు అంతరంగంలోనికి చూస్తున్నవాడిలా కళ్ళు మూసుకొని ఉండిపోయాడు. అంతలో అతనికి అకస్మాత్తుగా అలసట కమ్ముకొచ్చినట్టు అనిపించింది. రాత్రంతా ట్రైన్లో కలత నిద్ర కారణంగా నిస్త్రాణంగా ఉంది. కాసేపు నడుం వాల్చాలి అనుకుని అప్రయత్నంగా తలగడ సరిచేస్తుండగా దాని కింద కొన్ని మాత్రలు కనిపించాయి. ఏ కారణంగా ఈ మాత్రలు వాడుతుందో? ఈమె బ్రతుకంతా మాత్రలేనా? అంతలోనే కాలింగ్ బెల్ వినపడింది. వెళ్ళి తీశాడు. బయట కొరియర్ సర్వీస్ బాయ్ ఓ కవర్నిచ్చాడు. రాగిణీదేవి పేరున వచ్చింది అన్నాడు. డిఎస్పి సంతకం పెట్టి తీసుకున్నాడు. లోపలికి పోయి డోర్ లాక్ చేశాడు. కవర్ చించి చూశాడు. లోపలున్న వాటిని బయటికి తీశాడు. అవి కొన్ని ఫోటోలు. ఒక్కొక్కటి చూస్తున్న డిఎస్పి షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్ విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి ఫోటోలు మనం ఇంకా క్లోజ్గా ఉన్నవి నా తన చాలా ఉన్నాయి. ఇప్పుడు నీకు మాత్రమే పంపుతున్నా. నీవు నా రాస్తాలోనికి రావన్నావనుకో, గింతకన్నా పవర్ఫుల్వి, త్రిబుల్ ఎక్స్పర్ట్ టైప్వి మీ ఆయనకి నీ కూతురికి పంపుతా. బాగా ఆలోచించుకో. వారం దినాలే గడువిస్తున్నా. ఇంకో విషయం, నా పళ్ళూడు గుట్టుండుగా మీ ఇద్దరి యంగ్ లవర్ గాడు, గాడిని వదల, తల తీసేస్తా. గాడెక్కడున్నా కానీ వదల, చెప్పుతో కానీ కొంటా. దిమాగ్ ఖరాబ్ చేసుకొని పండుకోండి. పోయి మాని ఆలోచించు. ఓ ఫోటో వెనక రాసింది. పేరు, ఊరు, సంతకం ఏమీ లేవు. డిఎస్పి గుండు రైలు ఇంజన్ పోయింది. కళ్ళు చింతనిప్పులైపోయాయి. మళ్ళీ కాలింగ్ బెల్ వినిపిస్తున్నవాణ్ణి చితక్కొట్టాలన్నంత ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆత్రంతో వెళ్ళి తలుపు తీశాడు. పుట్టిగా సన్నగా ఉన్న మనిషి. ఎవరు నువ్వు అని గద్దించాడు. మేడం గారి దగ్గర క్లర్కును. పేరు బాజీ. మేడం గారు ఎక్కడికి వెళ్ళారో తెలుసునా? క్లర్క్ అంటున్నావు, నీకు చెప్పలేదు? లేదని తలూపాడు. సరే పోయి ఇక్కడి నుంచి పొమ్మని చెప్పబోయి ఆగాడు. నాతోరా అన్నాడు. డిఎస్పి వెనక బాజీ లోపలికి నడిచాడు. వాడు లోనికి వచ్చాక డోర్ వేసాడు. డిఎస్పి జేబులోంచి ఒక ఫోటోని తీశాడు. దాన్ని అడ్డంగా సగం మడిచి చూపించాడు. వీడెవడు? ఫోటోని చూసిన బాజీ తుల్లిపడ్డాడు. చెప్పలేక గుక్కిళ్ళు మింగాడు. అడ్డుపడుతుంది నిన్నే, అడుగుతుంది నిన్నే. నేనెవరినో తెలుసా? గట్టిగా హోంకరించాడు. మేడం గారి హస్బెండ్. అవునా కాదా అన్న సందేహంలో పడి అన్నాడు. మరి నేనేం చేస్తున్నానో చూస్తున్నావో తెలుసు కదా, చెప్పు వీడెవడు అని కళ్ళురిమి చూశాడు. బాజీ భయపడిపోతూ కంపించిపోతూ గుటకలు మింగసాగాడు. అంతే, వాడి దవడ పేలింది. మరో దవడ పేలే లోపల వచ్చింది జవాబు. మా నాన్న. దిగ్భ్రాంతి చెందాడు డిఎస్పి. వీడికి మీ మేడం గారితో ఏం పని? వివరంగా చెప్పు, కానీ అంతా నిజమే చెప్పాలి. ఏం దాచినా నువ్వు ఉండవు అని హెచ్చరించాడు. బాజీ నోరిప్పాడు. మొదట మేడం గారి అంకుల్ దగ్గర క్లర్క్గా పనిచేసేవాడు. ఆయన చనిపోయాక కొన్నాళ్ళు మేడం గారి దగ్గర కుదిరాడు. మేడం గారి దగ్గరకు దొంగ కేసులు, ఎగైనెస్ట్ కేసులన్నీ ఎక్కువగా తెచ్చేవాడు సార్. మేడం గారు అలాంటి కేసులు అంగీకరించేవారు కాదు. ఎంత డబ్బిస్తానన్నా టేకప్ చేసేవారు కాదు సార్. అకారణంగా మేడం గారితో గొడవలు పడేవాడు. మేడం గారిని కన్విన్స్ చేసిన లాభం లేకపోవడంతో వాడి దగ్గర పని మానేసి వెళ్ళిపోయారు. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వచ్చాడు. పనిలో చేర్చుకోవాలని రిక్వెస్ట్ చేశాడు. ఇకపై అలాంటి కేసులు తీసుకురాలని బతిమిలాడినా మేడం గారు అంగీకరించలేదు. కొన్ని నెలల తర్వాత విశాఖపట్నంలో ఉన్న మా మేనమావ దగ్గర ఉన్న నన్ను రప్పించాడు. విషయం తెలిసి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. మా నాన్న తీరు నడవడిక నచ్చక నేను 4 ఏళ్ల కిందటనే విశాఖపట్నం వెళ్ళిపోయి
అక్కడ ఓ ప్లీడర్ గారి దగ్గర గుమస్తాగా పనిచేసుకుంటూ ఉండిపోయాను. సంవత్సరం కిందటే అమ్మ చనిపోయిందనగానే వచ్చాను. మళ్ళీ విశాఖపట్నం వెళ్ళనివ్వలేదు మా నాన్న. మేడం గారికి తెలిసేలా నా గురించి కొంతమంది ప్లీడర్ల చేత చెప్పించాడు. మేడం గారు మా నాన్న వెళ్ళగొట్టాక ఒక ముసలాయన్ని గుమస్తాగా పెట్టుకున్నారు. పాపం ఆయనకు కొన్నాళ్లకు పక్షవాతం వచ్చిన కారణంగా పని మానుకున్నారు. తర్వాత ఆయన స్థానంలో నన్ను మేడం గారు అపాయింట్మెంట్ చేసుకున్నారు. మా నాన్న సంగతి మేడంకు తెలిసే నిన్ను అపాయింట్మెంట్ చేశారా? మొదట తెలియలేదు సార్. తర్వాత తెలిసి నన్ను ముందుగా చెప్పనివ్వలేదని నిలదీశారు. నేను క్షమాపణలు చెప్పాను. మా నాన్నతో నేను కలిపి లేనని చెప్పాను. నేను నా భార్య కూతురుతో వేరుగా ఉంటున్నామని చెప్పాను. మీరు అంగీకరించకపోతే వెళ్ళిపోతానని కూడా అన్నాను. కానీ నా మంచితనం, పంక్చువాలిటీ గురించి 6 నెలల పాటు అబ్జర్వ్ చేసిన మేడం గారు చాలా సాటిస్ఫై, తన వద్దనే కంటిన్యూ అవ్వమని చెప్పారు సార్. ఆగి ఆగి ఊపిరి తీసుకున్నాడు నిండుగా. డిఎస్పీ వాడిని స్కాన్ చేస్తున్నట్టుగా చూశాడు. సార్, మేడం గారు చాలా మంచివారు సార్. తెలుసు. మీ నాన్న సంగతి చెప్పు. ఎలాంటివాడు? ఒక్క మాటలో చెప్పాలంటే మంచివాడు కాదు సార్. ఇప్పుడేం చేస్తున్నాడు? ఐరన్ స్క్రోప్ బిజినెస్ చేస్తుంటాడు సార్, మా బాబాయ్తో కలిసి. ఎక్కడుంటాడు? బర్కత్పూర్లో సార్. తరచుగా ఇక్కడికి వస్తుంటాడా? 6 నెలల నుండి వస్తున్నాడు సార్. అయితే ఈసారి జెన్యూన్ కేసులే తీసుకొని వస్తున్నాడు. మేడం గారికి బయట పనులేవైనా ఉంటే చేసి పెడుతున్నాడు. మేడం గారు కూడా పోనీలే రాని అనుకుని ఊరుకున్నారు సార్. సరే, ఈ మధ్యన ఏమైనా గొడవలు పట్టడం జరిగాయా? బాజీ జవాబు ఇవ్వలేదు. ఒక్క క్షణం డిఎస్పీ కళ్ళల్లోకి చూసి తలదించుకున్నాడు. భయపడకుండా చెప్పు సార్. అది తడబడకు, ధైర్యంగా చెప్పు. షాదీ విషయంలో. షాదీయా? కూతురి పెళ్లి విషయంలో సలహాలకు, సంప్రదింపులకు భర్త అవసరం లేకుండా ఎక్కడ క్యారెక్టర్లెస్గా కావాల్సి వచ్చేవాడన్నమాట తనలో అనుకున్నాడు. అహం తన్నుకొచ్చింది ఆ సమయంలో మళ్ళీ. చెప్పు. మీరు ఎంతకాలం ఒంటరిగా ఉంటారు? మళ్ళీ షాదీ చేసుకోండి, మంచి మంచి సంబంధాలున్నాయి అన్నాడు. ఏం చెప్తున్నావు? డిఎస్పీ మొహం కుంచుకుపోయింది. మేడం గారికి సంబంధాలు చూస్తానన్నాడు సార్. తలను దించేసి అన్నాడు బాజీ. డిఎస్పీ ఊపిరి బిగపెట్టాడు. కండరాలు బిగుసుకుపోయాయి. కొన్ని క్షణాలు స్థానువైపోయాడు. మేడం ఏమన్నారు? చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యాడు సార్. మళ్ళీ ఆ ప్రసక్తి తీసుకురావద్దని చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు సార్. ఊపిరి వదిలాడు. కండరాలు వదిలయ్యాయి. మరోసారి ముంబై సేట్ మా నాన్న కలిసొచ్చారు సార్. ఆ సేట్ తమ్ముడికి సంబంధం కోసం మాట్లాడాలని వచ్చారు సార్. విషయం తెలిసి వాళ్ళను వెంటనే పంపించేశారు సార్. నేను ఊరుకోలేదు. మా నాన్న మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని నేనే చెప్పాను సార్. కొన్ని రోజులు ఓపిక పడతా. మా బేబీ పెళ్ళయ్యాక వాడిని నేనే కటకటాల లోపలికి పంపిస్తా అని అన్నారు సార్. ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళి మా నాన్నతో చాలా పెద్ద గొడవ పెట్టుకున్నాను. మేడం గారింటికి మళ్ళీ రావద్దని, వారి సొంత విషయాల్లో జోక్యం పెట్టుకోవద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చాను సార్. అప్పటి నుంచి మళ్ళీ వాడు అక్కడికి వచ్చినట్టు కూడా లేదు సార్. అంతా అర్థమైనట్టుగా నిట్టూర్చి తల ఊపాడు డిఎస్పీ. తర్వాత బాజీ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాడు. దాని మీద అతని సంతకం, వేలిముద్రలు తీసుకున్నాడు. అతని సెల్ నెంబర్ నోట్ చేసుకున్నాడు. నీకెంతమంది పిల్లలు? ఒక్క బాబు సార్. వాడిని మాత్రం చాలా జాగ్రత్తగా పెంచు. తాత బుద్ధులు రాకుండా చూసుకో. అలాగే సార్. వెళ్ళి ఆ అబ్బాతో చెప్పు నన్ను ఒకసారి కలవమని. ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దన్నానని, వచ్చినా వెకిలి వేషాలు వేసిన తాట తీసి వాడి మొహాన్ని కొడతానని. పో, వాడికి గట్టిగా బుద్ధి చెప్పు. స్కౌండ్రల్. తాతైనా జ్ఞానం రాలేదు. అసలేమనుకుంటున్నాడు మేడం గురించి? రెచ్చిపోతూనే మళ్ళీ తను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించసాగాడు. వెళ్ళు. బాజీ డిఎస్పీకి నమస్కరించి మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించాడు. వాడు వెళ్ళిన తర్వాత తలుపేసుకుని బెడ్రూమ్ పోయి అలసటగా బెడ్ మీద వాలిపోయాడు. దీనవదనంతో దేనికోసమో నిరీక్షిస్తున్న స్త్రీని చూశాడు. కొన్ని క్షణాలు గడిచాక డిఎస్పీ కనుల వెంబడి 2 కన్నీటి చుక్కలు ఎప్పటివో కరిగి నీరై బయటపడ్డాయి. చాలా దీర్ఘంగా నిట్టూర్చాడు. అతని అంతరంగంలో ఏవేవో దృశ్యాలు, వ్యక్తులు, సంఘటనలు కలగాపులగమవుతూ కనిపించి మరలా అదృశ్యమవుతూ ఉన్నాయి. నిమిషాలు గడిచి 1 గంటను దాటాయి. ఆ సమయాన సెల్ రింగ్ అయింది. అంతరంగం నుండి బయటపడ్డాడు. పక్కనున్న సెల్ అందుకొని చూశాడు. నెంబర్ ఎవరిదో తెలియడం లేదు. నెంబర్ ఎవరిది అని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. రింగ్ ఆగిపోయింది. మళ్ళా రింగ్ అయింది. ఆన్ చేశాడు. హలో డాడీ, నేనే. ఉలిక్కిపడ్డాడు. లేచి కూర్చున్నాడు. డాడీ, మేం రామాపురం వెళ్తున్నాం. ట్రైన్లో ఉన్నాం. మీరు హైదరాబాదులో మమ్మీ ఇంట్లో వచ్చారని బాజీ చెప్పాడు.
మమ్మీ మేము ఉన్నప్పుడే మీకు వచ్చుంటే మేమందరం, ముఖ్యంగా మమ్మీ, ఎంత హ్యాపీ ఫీల్ అయ్యేది డాడీ. డాడీ ఇప్పుడైనా ఆ హ్యాపీని మాకు కలిగించండి. మీరు రామాపురం రండి డాడీ. డాడీ మమ్మల్ని, మమ్మీని చక్కగా అర్థం చేసుకుంది, మా ప్రేమను గుర్తించింది, పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. ప్లీజ్ మీరు కూడా కన్విన్స్ అవ్వండి డాడీ. నేను మీకున్న ఒకే ఒక కూతుర్ని డాడీ. మమ్మీ మీరు హ్యాపీగా ఉండాలని, కలిసి చక్కగా కాపురం చేయాలని ఎంతగానో కోరుకుంటున్నాను. అలాగే మీరు కోరుకోలేరా? నేను ప్రేమించిన మోహన్ గారితో జీవితం సాగించాలని, ఇద్దరం హ్యాపీగా ఉండాలని. చెప్పండి డాడీ. లావణ్య గుండెల్లోంచి ఉబికి వచ్చిన ఉద్వేగ భావతరంగాలు శూన్యంలోంచి పయనించి డాడీ గుండెని నేరుగా తాకుతున్నాయి. డాడీ కోసం కొద్ది కొద్దిగా కరగడం ప్రారంభించింది. కానీ ఆ డాడీలో పోలీస్ ఇంకా బుసలు కొడుతూనే ఉన్నాడు. ఏం డాడీ మాట్లాడటం లేదు? మా మీద కోపం పోలేదా? రోదంలా మారింది లావణ్య స్వరం. బేబీ, డోంట్ బీ ఎమోషనల్, బీ హ్యాపీ, బీ బోల్డ్. థ్యాంక్ యూ. వస్తున్నారా డాడీ రామాపురానికి? రామాపురానికా? డాడీ ఇదిగో మీతో మమ్మీ మాట్లాడుతుందంట, వినండి. ఏమండి? ఎవరు? నేనండి. చెప్పు. ఐఎమ్ వెరీ సారీ అండి. సారీలు చెప్పవలసిన విషయం ఏంటో చెప్పు. అబ్బాయి అమ్మాయిలతో కలిసి రామాపురానికి వెళ్తున్నానండి. అక్కడే ఎంగేజ్మెంట్. ప్లీజ్ మీరు బయలుదేరండి. అమ్మాయి ఎంగేజ్మెంట్ వ్యవహారం ఇలా ఫోన్ కాల్స్తో తప్ప మరే విధంగానూ ముచ్చటించుకునే మార్గం లేదన్నమాట. నన్ను క్షమించండి, నేను చాలా తప్పు చేశాను. నిజంగానే పశ్చాత్తాపడుతున్నాను. నన్ను నమ్మండి ప్లీజ్ అంది రాగిణీదేవి. సరే, ఈ నెంబర్ ఎవరిది? మోహన్ది. మరి నీ ఫోన్ ఏమైంది? అదే నీ రహస్య వ్యక్తిగత ఫోన్. 2 క్షణాల నిశ్శబ్దం. దాన్ని అక్కడే సేఫ్లా ఉంచేశానండి. సేఫ్లో సేఫ్గా ఉంటుందని ఉంచేశావా? సర్లే, నేను ఇక్కడికి వచ్చినట్టు ఎలా తెలుసు? బాజీ చెప్పాడండి. బాజీ నాకు తెలియని నెంబర్ వాడికి ఎలా తెలిసింది? వాడికి తెలియదండి, నేనే వాడికి ఫోన్ ద్వారా చెప్పానండి. సొంత పనులపై వెళ్తున్నానని 10 రోజుల వరకు రానని చెప్పాను. క్లయింట్కి ఆ విషయం తెలియపరచుకున్నాను. ఆ విషయాలు చెప్పేందుకే ఫోన్ చేశాను. ఆ సమయంలోనే మీరు మన ఇంటికి వచ్చారని చెప్పాడు. మన ఇంటికే కాదు, నీ ఇంటికి. ఇందాక బేబీ కూడా అదే అంది కదా. క్షమించండి, ఇప్పటిదాకా దూరంగా మిగిలిపోయాం. ఇక ఆ దూరం వద్దు. ప్లీజ్ బయలుదేరండి. డిఎస్పి ఏమీ అనలేదు. మాటలాగిపోయాయి. మీరు డయల్ చేసిన వ్యక్తి అందుబాటులో లేదు అని వినిపించింది. 3 నిమిషాల తర్వాత, ఏమండి సిగ్నల్స్ లేక కట్ అయింది, దయచేసి బయలుదేరండి. మనసులో మీరేం పెట్టుకోకండి, అర్థం చేసుకోండి. స్వరంలో వచ్చిన మార్పును గుర్తించింది రాగిణీదేవి. థ్యాంక్స్ అండి డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. రామాపురంలో రాగిణీదేవికి, లావణ్యకు అరుదైన స్వాగతం సత్కారాలు లభించాయి. మోహన్ తల్లిదండ్రులు, అక్కాబావలు, అన్నావదినలు వారి పిల్లలు చూపిస్తున్న ఆదరణ, ఆప్యాయతలకు ఉక్కిరిబిక్కిరయ్యారు. వారి ఆత్మీయతకు, ఆతిథ్యానికి పొంగిపోయారు. ఆ ఆతిథ్యంలో రుచులకు, వారి జీవనం వ్యక్తమయ్యే అభిరుచులకు ముగ్ధులయ్యారు. అక్కడి పరిసరాలకు, ప్రశాంతతకు పరవశించిపోయారు. తన గ్రహచారమో, చేసుకున్న అపచారమో మరి, తన బ్రతుకు క్రమంగా ఎడారిలా మారిపోయిందని బాధపడింది. ప్రస్తుతం తమ ఆ ఎడారిలో ఒక భాగమైపోయింది. మానవీయ బంధాలు, అనుబంధాలు, ఆత్మీయతలు లేకుండానే పోయాయి. తన కూతురు అదృష్టవంతురాలు. ఆ స్వర్గస్ము ఆమెకు ఇక్కడనే ఉంది. అంతలోనే చప్పున ఒక విషయం గుర్తొచ్చింది. మరుక్షణం తన సెల్లును ఆన్ చేసి రింగ్ చేసింది. అవతల నుండి ఎవరు? నేనండి. మీ పేరు నేనండేనా? పంచెలు వద్దు డియర్, మీ భార్యను. కొద్దిగా సిగ్గు ముంచుకు రావడంతో గొంతు వణికింది. ఏ భార్యవు? సారీ, మీరెవరి భార్య అని. ఆపండి, మీకెంతమంది భార్యలు ఉన్నారు అని నవ్వుతూ అంది. తను నిజంగా నవ్వానని తెలుసుకుని ఆశ్చర్యపోయింది. సారీ మేడం, మీరెవరో తెలియదు. పాపం మీరు మీ ఆయన ఎవరో ఆయనకు చేయబోయి నా నెంబర్ కనెక్ట్ అయినట్టుంది. సారీ, రాంగ్ నెంబర్. రాంగ్ కాదు, కరెక్టే. మీరు ఇక సారీలు చెప్పొద్దు. ఆ సారీలన్నీ నేనే మీకు చెప్తున్నా, మీ భార్యగానే చెప్తున్నా. వచ్చే ఆదివారం ఉదయం 11 గంటలకి మన అమ్మాయి నిశ్చితార్థం. ఆశ్చర్యపోకండి, ఈ సంబంధం మీరు కానీ నేను కానీ నిశ్చయించింది కాదు. అమ్మాయి స్వయంగా తానే నిర్ణయించుకుంది. ఆమె చేసుకున్న 1000 జన్మల పుణ్యఫలం ఈ సంబంధం. మీరు వచ్చి చూస్తే తప్పక అవునంటారు. రండి. ఓ క్షణం ఆగి, మీరు విశాఖ వరకు ఫ్లైట్లో వచ్చేయండి. అక్కడి నుంచి ట్రైన్లో వస్తారో ట్యాక్సీలో వస్తారో మీ ఇష్టం. బయలుదేరాక పార్వతీపురం వచ్చే ముందు చెప్పండి. అల్లుడు గారు వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. ప్రస్తుతం మేమున్నది రామాపురంలో, అంటే అల్లుడు గారి స్వగ్రామం.
డిఎస్పి జాగ్రత్తగా విన్నాడు, నిట్టూర్చాడు. గ్రహించింది రాగిణీదేవి. ప్రభూ, గూముగా వినబడిన పిలుపుకు ఉలిక్కిపడ్డాడు డిఎస్పి. నా కోసం కాకపోయినా అమ్మాయి కోసమైనా రా ప్రభూ. ఆమె గొంతు బొంగురుపోయింది. డిఎస్పి నిజంగా చెలించిపోయాడు. ఏనాటి పిలుపది? పెళ్ళైన కొత్తలో ఏకాంత రాత్రుల్లో పడగ్గదుల్లో పిలిచిన పిలుపది. ఎవరమ్మా మాట్లాడుతుంది? దగ్గరకొచ్చిన లావణ్య అడిగింది. రాక గమనించిన అమ్మ ఉలిక్కిపడింది. ఎంత మార్పు! మమ్మీ కాదు, అమ్మ. మీడా? నాన్నగారమ్మా అంది నవ్వుతూ. నాన్నగారా? ఏది, నేను మాట్లాడతా అంది సెల్లు చేతి చాచి. సెల్లునిచ్చిందమ్మ. హే నాన్న, బాగున్నారా? ఉలిక్కిపడింది డాడీ తేరుకుని. బాగున్నానమ్మా. నువ్వు ఓకేనా? ఓకే నాన్న. మీరు బయలుదేరుతున్నారు కదా? వస్తున్నానమ్మా, మరో గంటలో ఫ్లైటు, బయలుదేరుతున్నా. నిజంగానా నాన్న? నిజమమ్మా, ప్రామిస్. లావణ్య చిన్నపిల్లలా ఎగిరి గంతులేసింది. సెల్లును తల్లికిచ్చింది. థ్యాంక్ యూ డియర్. వస్తున్నారు, థ్యాంక్ యూ. సారీరా, మొదటే అడగాల్సింది మరిచిపోయాను. ఎలా ఉంది నీ ఆరోగ్యం? చిన్నగా కంపించింది ఆ అనురాగ పరామర్శకు. బాగానే ఉన్నాను. నా కారణంగా చాలా హర్ట్ అయ్యావని తెలిసింది. ఐఎమ్ వెరీ సారీ. నేను నీ విషయంలో మూర్ఖంగా ప్రవర్తించాను. వెరీ సారీ. ఆ మాటలకి నవ్వింది రాగిణీదేవి. ఇంకా మన మధ్య సారీలొద్దు. మీరు నావారు, మా శ్రీవారు. సారీలు చెప్పకండి. మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా? బాగానే ఉంది శారీరకంగా అని నిట్టూర్చింది. మనం కాలం మళ్ళిన కరుణించిందిలేండి అంది చిన్నగా నవ్వి. తొందరగా రండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఓకే ఓకే. మళ్ళీ ఏమంటున్నారమ్మా? దగ్గరలోనే ఉన్న లావణ్య అడిగింది. ఏం లేదమ్మా, ఇంతవరకు మాట్లాడింది కూతురి గురించంట, ఇప్పుడు భార్య గురించంట. కాలం ఇంటూ తెలివి ఈజ్ ఈక్వల్ టు మనీ. మనీ బై వాంట్స్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్గా భావించి బతుకుతూ ఉన్న ఆమె మనసు ప్లస్ మనసు ఈజ్ ఈక్వల్ టు లైఫ్గా తన ఈక్వేషన్ను మార్చుకోవడానికి సిద్ధపడుతుందంటే అందుకు కారణం ఎవరు? తెలుసుకోవాల్సిందే. పోలీస్ ఎంక్వైరీల ద్వారా కాదు. మొదట ఆమె భర్తగా, తర్వాత లావణ్య తండ్రిగా.